కురుక్షేత్ర యుద్ధం పూర్తయిన తర్వాత ధర్మరాజు పట్టాభిషేకం జరుగుతుంది. ఈ సందర్భంలో తన వద్దకు విచ్చేసిన శ్రీకృష్ణుణ్ణి ధర్మరాజు ఈ విధంగా అడుగుతాడు. కృష్ణ, ఈ రాజ్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలుగా ఉండాలంటే ఏం చేయాలో తెలుపు అని అడుగుతాడు ధర్మరాజు. దీనికి సమాధానంగా శ్రీకృష్ణుడు ఈ 5 వస్తువులను జాగ్రత్తగా ఇంట్లో ఉంచుకుంటే ఎటువంటి అశుభం కలగదని, కీర్తి ప్రతిష్టలతో పాటు ధనధాన్యాలు లభిస్తాయని చెబుతారు. అవే నీళ్లు, చందనం, నెయ్యి, తేనె. మరి వీటిలో ఏ వస్తువులను ఇంట్లో ఉంచుకోవాలి, వేటిని ఉంచుకోరాదు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ సంప్రదాయంలో దేవుడికి భక్తితో నీటిని సమర్పిస్తారు. సూర్యుడితో పాటు ఇతర దేవతలకు ఆర్ఘ్యం ఇస్తారు. అంతేకాకుండా ఇంటికి వచ్చిన అతిథులకు ముందుగా తాగడానికి నీళ్ళిస్తారు. ఇలా చేయడం వల్ల మేలు జరిగి సంపద ప్రవాహం మాదిరిగా ఇంట్లోకి ప్రవేశిస్తుందంట. ఎప్పుడూ ఒక బకెట్ నిండుగా స్వచ్ఛమైన నీటి నింపి దానిపై మూతపెట్టి వాష్రూమ్ ప్రాంతంలో ఉంచాలట. విషపూరితమైన పాములు వేలాదిగా గంధపు చెట్లు చుట్టుకుని ఉన్నా దాని సువాసన మాత్రం కోల్పోదు. అలాగే గంధం చెక్క ఇంట్లో ఉంటే ఎలాంటి దుష్ట శక్తులు లోనికి ప్రవేశించలేవు. జ్యోతిష్యం ప్రకారం గంధం అరగదీసి దేవుని విగ్రహంతో పాటు నుదుటిపై తిలకంగా దిద్దుకుంటే ఎంతో పవిత్రత చేకూరుతుందట. అలాగే సంపద అయస్కాంతంలా అంటి పెట్టుకుని ఉంటుందట. ఆవు హిందువులకు ఎంతో పవిత్రమైనది. ఆవు పాల నుంచి తయారు చేసిన నెయ్యి కూడా ఎంతో భక్తితో కూడుకున్నదిగా భావిస్తారు. ఇంట్లో ఆవునేతితో దీపం వెలిగించి దేవతలను పూజించే వాళ్లను గౌరవమైన భక్తులుగా నమ్ముతారు. బయట మార్కెట్లో లభ్యమయ్యే దానితో కాకుండా ఇంట్లో స్వంతంగా నెయ్యి తయారు చేసుకుంటే ఆరోగ్యంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుందట. కమలంపై ఆసీనురాలైన సరస్వతిని ముట్టుకోరాదట. ఇలా చేస్తే పేదరికంతో పాటు అనిశ్చితికి కూడా కారణమవుతుందట. అలాగే ఆమె విగ్రహం కానీ వీణ కానీ ఇంట్లో ఉంటే మంచి జరగదట. తేనె కేవలం మనుషులకు ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు, మనశ్శాంతిని కలిగిస్తుంది. ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి అనుకూల వాతావరణాన్ని నెలకొల్పుతుంది. పరిశుభ్రమైన ప్రదేశంలో తేనె ఉంచి కుటుంబ సభ్యులందరూ రోజూ తీసుకోవాలట. ఆర్థికపరమైన అనిశ్చితిని తొలగించడంతో పాటు అధిక ఖర్చులను కూడా ఇది అరికడుతుందట. మరిన్ని ఇలాంటి ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.